ఏంటి ఇంగ్లీష్ గోలా, ఏంటి కస్టమర్ కేర్ గోలా అనుకుంటున్నారా? అలా కాదండి. నేను 2008 నుంచి 2012 వరకు రిలయన్స్ కస్టమర్ కేర్ చెన్నైలో పనిచేశాను అనమాట. ఇప్పుడు ఆ కంపెనీ లేదండి, అసలు రిలయన్స్ కమ్యూనికేషన్స్ అనేవి లేవు. ఇప్పుడు జియో వచ్చేసింది. నేను 2008లో అప్పటి సంగతి చెప్తున్నాను అనమాట. అయితే నేను అక్కడ 1.5 ఇయర్ వరకు ఇంగ్లీష్ రాకపోవడం వల్ల చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వచ్చేది, ఇన్సల్ట్ ఫేస్ చేశాను. అది నేను మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇక ఇంగ్లీషు నేర్చుకోవడం అయితే పెద్ద విషయం కాదు. ఏదో ఇంగ్లీష్ వచ్చేయగానే మనం ఫారినర్స్ లాగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎదుటి వాళ్ళని తక్కువగా చూడాల్సిన అవసరం కూడా లేదు. అయితే నేను అది ఫేస్ చేశాను కాబట్టి నేను మీతో షేర్ చేయడం జరుగుతోంది. ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి నేను ఎక్కువగా ఇంగ్లీషు బాగా వచ్చిన వాళ్ళతో కూర్చొని మాట్లాడడానికి ట్రై చేసేదాన్ని. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో గమనిస్తూ ఉండేదాన్ని. వాళ్ళు కాల్స్ ఎలా తీసుకుంటున్నారు, కస్టమర్తో ఎలా మాట్లాడుతున్నారో వింటూ